జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఒక రాశి తీసుకున్నాం అనుకోండి, ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకి ఏంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వాళ్ళ మీద ఈ శనిగ్రహ దృష్టి అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనము పరిశీలిద్దాము. అయితే మనం చూసినట్లయితే కనుక ఈ తులారాశి వాళ్ళ మీద గత కొంతకాలంగా శని ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. అది ఎలాంటి ప్రభావం అంటే తులారాశి వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతవరకైనా చేస్తారు, తెలివి గల వాళ్ళు. అందులోనూ తులారాశి వాళ్ళు చూడడానికి ఆకర్షవంతులుగా కూడా ఉంటారు. తులారాశి స్త్రీలైనా, తులారాశిలో పుట్టినటువంటి పురుషులైనా సరే ఆకర్షవంతులుగా ఉంటారు. అందులోనూ వాళ్ళకి శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది కానీ, అందులోనూ వాళ్ళకి శుక్రగ్రహ దశ నడుస్తున్నా, శుక్రగ్రహ అంతర్దశ నడుస్తున్నా కూడా వాళ్ళకి బాగా యోగిస్తుంది. అందులోనూ అయితే ఈ శని భగవానుడి యొక్క దృష్టి వలన కొంతమేర తులారాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు బాగా చదువుతారు, ఒక డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఒక మంచి ఎంబీఏ ఎంసెట్, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి చదువు అనేది ఉన్నత స్థాయిగా చదువుతారు. అయితే ఈ చదువునటువంటి ఎంసీఏ, ఎంబీఏ ఏదో ఒకటి వాళ్ళు ఒక మంచి క్యాడర్లో చదువుతారు, గ్రూప్ 1 కావచ్చు చదువుతారు. అయితే ఈ చదువుకున్నటువంటి మేర జాబ్ వస్తుందని అందరూ అనుకుంటారు. గత కొంత 7 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే కనుక ఇలా చదువుకొని ఉండి ఆ చదువుకు తగ్గట్టుగా జాబ్ అనేది ఉండదు. అంటే కలెక్టర్ చదువుతారు, వాళ్ళకు బిల్ కలెక్టర్ అవుతారు. ఇంజనీర్ చదువుతారు, వాళ్ళు ఇల్లు కట్టేదాన్ని మేస్త్రీలు అవుతారు. అలానే డాక్టర్ చదివేసి మెడికల్ షాప్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ చదువుకి సంబంధించింది కాకుండా బ్రతకడానికి ఏదో ఒకటి చేసేలాగా ఉంటుంది. ఇది మనము గత 7 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటిది ఈ యొక్క తులారాశి వాళ్ళని. అయితే అవన్నీ కూడా వెళ్ళిపోయేసి ఈ తులారాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇంకా కూడా కొంతమందిలో భయాలు ఉన్నాయి. తులారాశి మీద మనం పుట్టడమే వేస్ట్, తులారాశిలో ఉండడమే వేస్ట్, మనం రాశి మార్చుకోవాలని చూస్తుంటారు. రాశిని మార్చుకుంటే మారవండి. మనం పుట్టడంతోనే వచ్చేటువంటిది ఆ గ్రహాలు, ఆ రాశి, మన దశాంతరదశ అనేది మనం పుట్టడంతోనే మొదలవుతుంది. బ్రహ్మదేవుడు నుదురు మీద రాస్తాడు మనం ఎలా ఉండాలనేది. ఏ గురువైనా, ఏ రాశి అయినా, ఏ గ్రహమైనా సరే మనం ఎలా ఉంటాము, మన జర్నీ ఏంటి
అనేది మాత్రమే తెలియచేస్తుంది. దాని ప్రకారంగా ఇంకేమైనా సరే ప్రెడిక్షన్స్ తీసుకోవడం ద్వారా మనకి చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో, మనకి ఏమీ కనపడినటువంటి ప్రదేశంలో కొంతమేర వెలుగునిచ్చేటువంటి దానికి మనం సలహాలు ఇవ్వడానికి, మనం కొంతమేర వెలుగునిచ్చేదానికి ఒక గురువుగారి దగ్గరికి మన జాతకం తీసుకెళ్లడం ద్వారా చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూద్దాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి తులారాశి పరిస్థితి ఎలా ఉంటుందనేది చూద్దాం. అయితే ఈ తులారాశి వాళ్ళు కనుక ఈ శని భగవానుడి నుంచి పడేటువంటి బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ తులారాశి వాళ్ళు ఎప్పటి నుంచో మీరు జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏదైనా వ్యాపారం కొత్తగా నిర్మించాలన్నా, ఏదైనా కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రాణించాలన్నా కూడా ఇప్పుడు ఒకే దగ్గర కూర్చునకుండా, అంటే గొంగడిలాగా కూర్చోకుండా మీరు కూడా నలుగురిలో బయటకు వచ్చేసి మీరు కూడా మంచి వ్యాపారాన్ని నిలబెట్టుకునేటువంటి ఆస్కారం ఇప్పుడు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బయటికి రావాలి. మీరందరూ కూడా వ్యాపారాలు కానివ్వండి, జాబులు కానివ్వండి, మీ పరిధిలో మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా కూడా మీరు చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందుకు అంటే ఈ యొక్క తులారాశి మీద శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోతుంది. ఎప్పటి నుంచి అంటే మనకి మార్చి 2029 సాయంత్రం 4:24 ఈ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోయేసి మంచి శుభదాయకంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తులారాశి పురుషులు కానివ్వండి, తులారాశి స్త్రీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి శుభదాయకం ఉంటుంది. కాబట్టి ఎక్కువ చూపించండి. అలానే కనుక ఈ వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నాలు చేయండి. ఈ మేర మీకు మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా సరే వృశ్చిక రాశిలో పుట్టి ఉంటే వాళ్ళకి ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి సంబంధాలు వస్తాయి. అంటే మనకి ఈశాన్యం నుంచి కానీ, ఏది మనకి ఉత్తర ఈశాన్యం నుంచైనా, తూర్పు ఈశాన్యించైనా సరే మీకు సంబంధాలు వస్తే ఆ సంబంధం మీకు ఖచ్చితంగా కుదురుతుంది. అలానే మీరు పుట్టినటువంటి ప్రదేశం నుంచి ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో మీకు ఎన్నైనా రావచ్చు సంబంధాలు. కాకపోతే దాంట్లో ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో వృశ్చిక రాశి వాళ్ళకి అది కొంతమేర కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కట్నం ఇచ్చిన ఇవ్వకుండా, డబ్బు లేకుండా సరే, వాళ్ళకు మంచి కేటర్లు లేకుండా కూడా మిమ్మల్ని చేసుకోవడం ద్వారా, వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవడం ద్వారా అటు అత్తోళ్ళ ఇంట్లోనూ ఇటు పుట్టింట్లో కూడా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరం నుంచి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వృశ్చిక రాశి వాళ్ళు కుదిరించుకోండి. ఆ మేర మీరు పెళ్లి సంబంధాలు కుదిర్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా పంటలు పండించుకోవాలన్నా, వ్యాపారం చేయాలనుకుంటే కూడా బాగుంటుందండి. అది హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, బుక్ స్టాల్స్ కానీ ఎవరైనా పెట్టాలనుకుంటే వాళ్ళు కనుక పెట్టండి, బాగుంటుంది. అలానే ఏదైనా గానుగులు పెట్టాలనుకునే వాళ్ళు, అంటే ఆయిల్స్ తీసేటువంటి గానుగులు ఉంటాయండి, అలాంటి గానుగులు ప్రయత్నం చేస్తే కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అలానే తేనెకి సంబంధించినటువంటి వ్యాపారం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. అలానే పిల్లల్లో ఎవరైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో బాధపడేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంతమేర ఆరోగ్య సంబంధించి ఎవరైనా సరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే కనుక ఈ యొక్క రానున్నటువంటి సంవత్సరాల్లో వాళ్ళకి కొంతమేర తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరింత ముందుకెళ్లేదానికి కనుక చూసుకుంటే చిన్న ప్రెడిక్షన్స్ మనము చూద్దామండి. ఈ చిన్న ప్రెడిక్షన్స్ చేయడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి మరింత శుభం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు చిన్న ప్రెడిక్షన్స్, ఇది ఏ రోజైనా చేయొచ్చు, ఏ వారమైనా చేయొచ్చు, తిథి వార నక్షత్రాలు ఏమీ లేవు. కాబట్టి మీరందరూ కూడా గ్రహాలు మారినప్పటికీ గ్రహాలు వాటిందరూ వాటి పని అవి చేసుకుంటే మీరు చిన్న రెమెడీస్ పాటించడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తొలగేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఒక దేవదేవుల యొక్క కృప కూడా మీ ఇంట్లో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రెడిక్షన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూసేదానికి చూద్దాము. ఏదైతే మీకు విష్ణు ఆలయాలు ఉంటాయండి, విష్ణు ఆలయాలు, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కావచ్చు, అలానే మనకి రామాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్స్ ఏదైనా సరే ఉంటుంది. ఈ టెంపుల్స్లో కనుక మీరు మనకి అట్టుకులు అని దొరుకుతాయండి. అట్టుకులు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటాయి, మనకి బియ్యంతో చేసేటువంటి అట్టుకులు ఉంటాయి. ఈ అట్టుకులతో పాటు అట్టుకులు, బెల్లము, ఏవైతే పుట్నాల పప్పు అంటే మన చట్నీ పప్పు అంటాం, ఈ పుట్నాల పప్పు కనుక కలిపేసి మనం నైవేద్య రూపంగా కనుక విష్ణు ఆలయాల్లో ఇచ్చినట్లయితే కనుక, మనం చెప్పాం కదని చెప్పి బెల్లమే కలపాలండి, మిశ్రీ అని ఉంటుంది, పట్టిక బెల్లం, అవి కలపకూడదు.
కానీ ఓన్లీ బెల్లమే కలిపి కనుక పంచదార కూడా కలపకూడదు అండి, షుగర్ కూడా కలపకూడదు. బెల్లం మాత్రమే వాటిలో కలిపేసి నైవేద్య రూపంగా విష్ణు ఆలయాల్లో ఇచ్చినట్టయితే కనుక మీ మీద ఉన్నటువంటి ఆ శని భగవానుడి యొక్క అశుభ దృష్టిని తొలగిపోయేసి, శని భగవానుడు రాసులు మారినప్పటికీ తర్వాత కాలంలో ఇంకా వేరే రాశికి వెళ్ళినా మీకు శని భగవానుడి యొక్క కృప కావాలనుకుంటే, మంచి శుభ దృష్టి కావాలనుకుంటే, మీరు అనుకున్నటువంటి పని సమయాల్లో నెరవేరాలంటే, మీకు కోరుకున్నటువంటి కోరికలన్నీ సమయంలో నెరవేరాలనుకుంటే కనుక ఏ సమయం ఆసన్నం కాకుండాను మీరు అందరూ కూడా ఈ యొక్క అటుకులు నైవేద్యం అనేది కనుక బెల్లము, పుట్నాల పంపు, అటుకులు ఇవన్నీ కూడా మనము నైవేద్య రూపంగా కనుక ఆ ఒక విష్ణు ఆలయంలో సమర్పించిన, అలానే లేదంటే ఒక గురువు ఆలయం అంటే సాయిబాబా కానివ్వండి, దత్తాత్రేయ కానివ్వండి, రాఘవేంద్ర స్వామి గారి కానివ్వండి, ఇలాంటి ఆలయాల్లో కనుక, లేదా శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో కానివ్వండి, ఇలా గురు ఆలయాల్లో కనుక మీరు ఈ అటుకుల నైవేద్యం కనుక సమర్పించినట్లయితే కనుక మీకు అన్ని గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ అటుకులు బెల్లం వేసి పాలలో నానబెట్టి కనుక నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. జాబ్ ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఈ మీద రెమెడీ చేసుకుని మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వాస్తు ప్రకారంగా ఏమైనా లోపం ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆవు పంచకం మీరు వారంలో 15 రోజులు ఒక్కసారైనా సరే, లేదా అమావాస్య పౌర్ణాకేశ్వర ఒక్కసారైనా సరే ఆవు పంచకంతో ఇళ్ళంతా చల్లండి, అందరమే చల్లుకోండి, మంచి ప్రయోజనం ఉంటుంది. గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అందులో శని భగవానుడి నుంచి వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటే కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.